ఇక్కడ కొలువైన ఆంజనేయుడు స్వయంభువు. దీనికి సంబంధించి ఓ పురాణ గాథ ప్రచారంలో ఉంది. ప్రస్తుతమున్న ఆలయ ప్రాంతంలో పూర్వం ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒకప్పుడు కలరా, మసూచి వంటి వ్యాధులు రావడంతో గ్రామస్తులు భయపడి ఈ ప్రాంతం నుంచి తరలి వెళ్లిపోయి కొత్తపాలెం అనే గ్రామాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అనంతరం స్వామి భక్తుల కలలో కనిపించి తనను వదిలి వెళ్లారని, తానక్కడ ఉన్నానని, తనకు ఆలయాన్ని నిర్మించి పూజిస్తే శుభం జరుగుతుందని చెప్పారట. స్వామి అభీష్టం మేరకు భక్తులు స్వామికి అధునాతనంగా ఓ ఆలయాన్ని నిర్మించి ఆనాటి నుంచి పూజించడం మొదలుపెట్టారు. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దివ్యమంగళ రూపాన్ని దర్శించి అలౌకికమైన ఆనందానికి గురవుతారు. భక్తులు అనంతరం గర్భాలయంలోకి చేరుకొని గర్భాలయంలో కొలువు తీరిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దివ్యమంగళమూర్తిని దర్శించుకుని కైమోడ్పులర్పిస్తారు. ప్రసన్న వదనంతో శ్రీ ప్రసన్నాంజనేయుడు భక్తులకు దర్శనమిస్తాడు. సప్తవర్ణ శోభితంగా కానవచ్చే స్వామి వివిధ పుష్పమాలలతో, శిఖ, రజత నయనాలు, రజత మీసాలతో, ఒకవైపు చక్రం, మరోవైపు శంఖంతో దర్శనమిస్తాడు. శరణం శరణం మారుతి శరణం. గర్భాలయంలో మూల విరాట్టు దక్షిణం వైపుగా ఉండి నడుస్తున్నట్టుగా ఉంటుంది. నయన శోభితంగా ఉన్న ఆ స్వామిని దర్శించుకున్న భక్తులు శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అంటూ భక్తితో ప్రణామాలు అర్పిస్తారు. శ్రీ గురు చరణం ఇహ పరదాయక శ్రీ గురు చరణం. ప్రతిరోజు స్వామివారికి మన్య సూక్తంతో అభిషేక కార్యక్రమాలు, నాగవళి దళాలతో, తమలపాకులతో అర్చనాది పూజలు నిర్వహిస్తారు. మారుతి చరణం శ్రీకర మంగళ శుభకర చరణం. స్వామిని మనసా వాచా కొలుస్తూ స్వామికిచ్చిన కర్పూర హారతులను కళ్ళకద్దుకొని శఠకోప ఆశీర్వచనాలు స్వీకరిస్తారు. నిత్యం వందలాది మంది భక్తి జనంతో రద్దీగా ఉండే ఈ ఆలయం పర్వదినాలు, పండుగలప్పుడు భక్తులతో పోటెత్తుతుంది. నిత్యము స్మరించు మారుతి నామం, సత్యము హరించు సంకటజాలం, మనసా వచసా కర్మల. అలాగే ప్రతి మంగళ శనివారాల్లోనూ ఇతర పర్వదినాల్లోనూ స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, ఆకు పూజలు నిర్వహిస్తారు. శ్రీరామనవమి, హనుమత్ జయంతి తదితర పర్వదినాలప్పుడు ఈ ఆలయం ఉత్సవ సంరంభాన్ని తలపిస్తుంది. ఈ ఉత్సవాల్లో ఆకురాజుపల్లి వాసులే కాకుండా సమీప గ్రామస్తులైన కొత్తపాలెం, మాచవరం, గందిరెడ్డిపాలెం గ్రామాల నుండి కూడా భక్తులు తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో కొలువైన ఇతర దేవీ దేవతలను, పుణ్యస్థలాలను దర్శించుకుని కైమోడ్పులర్పిస్తారు. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయానికి ఎదురుగా రామాలయం నెలకొని ఉంది. ఈ ఆలయంలో ఉన్న సీతారామలక్ష్మణ విగ్రహాలు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వార్ల ఆలయ మూర్తులను పోలి ఉంటాయి. అతి పురాతన ఈ దివ్యాలయానికి చేరుకున్న భక్తులు స్వామివార్లను భక్తితో దర్శించుకుని హారతులను స్వీకరిస్తారు.
ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయానికి ఎడమ వైపున నాగేంద్ర స్వామివారి ఆలయం ఉంది. ఈ ఆలయంలో కొలువైన నాగేంద్రుడు ఎత్తైన వేదికపై దర్శనమిస్తాడు. మహిళా భక్తులు ఇక్కడ స్వామివారిని దర్శించుకుని కర్పూర హారతులిస్తారు. మరోవైపు అతి పురాతన శివాలయం ఉంది. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయానికి క్షేత్ర పాలకుడు మహాశివుడు. మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. స్వామి దక్షిణం వైపు చూస్తూ నడుస్తూ ఉంటాడు. నడుస్తున్నట్టుగా అడుగులు వేస్తున్నట్టుగా ఉంటాడు రూపం. స్వామివారికి ఆశౌచము అనగా పురుడు మైలా మొదలైనటువంటి వారు వరకు వచ్చినట్లయితే ఇక్కడ వెంటనే స్వామి ప్రభావం చూపిస్తూ ఉంటారు. ఆకురాజుపల్లి పుర నివాసాయ అపూపాపల ప్రియాయ చ భక్తజన రక్షకాయ శ్రీ ఆంజనేయాయ మంగళం. జ్యోతి పరమేశం రుద్రం కాంచనాద్రికమనీయ విగ్రహం పవనపుత్ర బహుపాపల విత్రం అందుకొనుమ వందనం సహస్రం. जय हनुमान ज्ञान गुण सागर जय कपी सति लोक उजागर रामदूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा. పరంజ్యోతి పరమేశం రుద్రం కాంచనాద్రికమనీయ విగ్రహం పవనపుత్ర బహుపాపల విత్రం అందుకొనుమ వందన సహస్రం. మహాబలి మహరుద్ర మహవజ్ర శౌర్యవంత వీర హనుమ మహాబలి మహరుద్ర మహవజ్ర శౌర్యవంత వీర హనుమ. చిన్మయమై వెలిగింది నయనం నయనంలో నిలిచింది నియమం